హలో గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 సాటర్డే ఎపిసోడ్. సూపర్గా ఉంది. ప్రోమో చూసాం కదా అందరం. నాగార్జున గారు కావాల్సినంత గడ్డి పెట్టారు రష్మికి అని అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిజంగా అంత జరిగిందా లేదా లోపల ఎపిసోడ్లో అనేది ఇప్పుడు చూద్దాం. శేఖర్ భాషకి వారసుడు వచ్చాడు అంటూ అందరూ ఆనందపడుతున్నారు. శేఖర్ భాష వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యింది. శేఖర్ భాషకి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అంటూ ప్రోమోలో మనం కట్ చేసి చూపించారు కదా. నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్ లోపలికి వెళ్దాం. అయితే స్టార్టింగ్ నామినేషన్స్లో వీళ్ళు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, ఆ డైలాగ్స్ని రీమిక్స్ డీజీగా చేసి వీళ్ళు వాటికి డ్యాన్స్ వేశారు. అలాగే ఈ సీజన్ నుంచి ఇది స్టార్ట్ అయిందని లాస్ట్ వీకెండ్లోనే చెప్పుకున్నాం కదా. వీకెండ్ ఎపిసోడ్స్కి ఇలా జరుగుతుంది. సో ఆ తర్వాత బగ 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 రుద్రుడు మండే అనే సాంగ్కి డ్యాన్స్ వేశారు. తర్వాత నాగార్జున గారు వచ్చారు. ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం అన్నారు. స్టార్ట్ చేశారు. ఇంకా నాకైతే నాగార్జున గారి లుక్ బాగా నచ్చింది ఇవాళ. ఎందుకంటే ఆయన ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఆయన ఎంత యంగ్గా చూపించినా అది అవ్వదు. ఇలాంటి కొంచెం ఈ షేడ్ ఉన్న లుక్లో అయితే కొంచెం బాగా కనిపిస్తారు. స్టార్టింగ్ డిస్కషను మొన్న నైట్ మనకంట ఒక ప్యాకెట్ కొట్టేస్తాడు కదా వీళ్ళ దగ్గర. సో ఇక్కడ విష్ణుని అడుగుతూ ఉంటారు వీళ్ళు, ఎవరు ప్రేరణ వీళ్ళంతా, చూపించు అని చెప్పి. విష్ణు మీరు లోపల రాకండి, బయట ఏంటండి, నేను చూపిస్తాను అని చెప్పి లోపల ఒక దుప్పటెత్తుతుంది. దాని నిండా వీళ్ళకి సంబంధించిన సరుకులు, ఫ్రూట్స్ ఏవేవో ఉంటాయి. అయితే చూస్తుంటే ఏదో దాచుకున్నట్టు, వాళ్ళ టాస్క్ అలా అయిపోయింది, దాచుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్స్ అంతా తీసి చూపించు అని అరుస్తూ ఉంటారు. సో విష్ణు కూడా డబ్బాలు ఓపెన్ చేసి తీసి చూపిస్తూ ఉంటుంది. అన్నిటి మీద మేము మార్క్ చేసి పెట్టుకున్నాము అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. రెండు కారం ప్యాకెట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ఒకటి వాడుకునేది, ఒకటి ఇంకోటి. వీళ్ళది ఒకటి కారం ప్యాకెట్ మిస్ అయిందంట ఇంతకి. సో వీళ్ళు అడిగేది అది. విష్ణునేమో మేమైతే తీయలేదు అని చెప్తుంది ప్రేరణ వాళ్ళకి. అంత టైం అయ్యాక బయట మనకంట నైనిక మాట్లాడుకుంటూ ఉంటారు. మనకంట చెప్తాడు, నేనే తీశాను, యాక్చువల్గా వాళ్ళని కొద్దిసేపు ఏడిపించి యష్మిని ఆ పనులు ఈ పనులు చేయించుకొని ఇద్దామని అనుకున్నాను అంటే, ఏమన్నా బ్యాడ్ అవుతుందా అన్నట్టుగా అడుగుతాడు నైనికని. వాళ్ళు ఆల్రెడీ వాడుకుంటున్నారు, మసాలా రోటీ ఏదో చేస్తున్నారు అంటే, ఓ అవునా, లంచ్ టైం అప్పుడు ఇద్దామనుకున్నాను, అప్పుడే వాడుతున్నారా అని చెప్పి మనకంటే లేచి వెళ్ళి అంటే మనకంటే అడుగుతాడు నైనికని, అయితే ఇచ్చేసైనా అంటే, అది మీ ఇష్టం, నువ్వు తీసావు కాబట్టి నీకు ఇవ్వాలంటే ఇవ్వు, లేకపోతే లేదు నన్ను అడక్కు అని చెప్తుంది నైనిక. అయితే ఇంతకు మనకంటే లేచి వెళ్ళి బెడ్రూమ్లో అడుగుతాడనమాట, యష్మి కారం లేదారా అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ యష్మి అండ్ మణికంఠ వీళ్ళిద్దరు పేరు ఎంత బాగా ఎవరికి నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. యష్మి మొన్న మణికంఠ పాట పాడడం, యష్మి సిగ్గుపడడం, అసలు అదేంటో అంటే చాలా స్ట్రాంగ్ అండ్ బోల్డ్ ఉన్న ఒక అమ్మాయి అండ్ చాలా ఇదిగా ఉన్న ఒక అబ్బాయి అవడంతో వీళ్ళిద్దరు కాంబినేషను అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే క్యూట్గా కూడా అనిపిస్తుంది. అయితే యష్మి అంటది, నీకెందుకులే పోరా అంటది. అలా అనకురా అంటే, పో పో నువ్వెందుకు తీసుకున్నావుగా పో అంటది యష్మి. అయితే అలగకురా, నేను ఇస్తాను దా అంటుంటాడు మణికంఠ యష్మితో. ఇటు బయట విష్ణు అండ్ ప్రేరణ అండ్ నబీల్ ఇంకా చాలామంది కూర్చొని ఉంటారు. అండ్ ఆల్సో ఇక్కడ ఎవరు మనకంట చెప్తా ఉంటారు, జస్ట్ ఫర్ ఫన్ అంటే, ఫన్ కాదు వీళ్ళు సీరియస్ అవుతుంది ఇక్కడ అన్నట్టు నబీల్ అంటాడు. అయితే ఇక్కడ విష్ణుప్రియ అంటది, ఫన్ ఏంటి అసలు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, నువ్వు ఎందుకు మళ్ళీ దొంగతనం చేస్తున్నావు, అసలు ఒక క్లారిటీ ఉండాలి, నువ్వు తీసుకుంటే తీసుకోవాలి, ఉన్నట్టు ఉండాలి, కానీ మళ్ళీ వెంటనే దొంగతనం చేసి ఇచ్చేస్తాను అన్నట్టుగా ఏంటి అన్నట్టుగా విష్ణు అంటుంది. మధ్యలో మాకు వాళ్ళకి గొడవలు అవుతున్నాయి కదా, నేను ఎప్పుడు మా అమ్మ నాన్న మీద బొట్టేసి చెప్తున్నాను, నేనేం తీయలేదని చెప్పేదాన్ని, ఈసారి అది కూడా చెప్పకుండా స్ట్రాంగ్గా ఉన్నాను, చూసుకోండి కావాలంటే, నేనైతే తీయలేదు అని చెప్పాను అన్నట్టుగా అంటది మణికంఠతో. మణికంఠ లేదురా నేనేదో జోక్గా చేశాను అంటా వాళ్ళిద్దరూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. అయితే మణికంఠ ఆఖరికి సారీ అంటుంటే, ఓకేలే అయితే నాకేదో అనిపించింది నేను చెప్పేశాను అంతే అంటది విష్ణు. పాయింట్లో మనకంట కరెక్టే, ఎందుకంటే మనకంట చెప్పాడు కదా యష్మితో కొన్ని టాస్క్లు గేమ్ లాగా ఆడిపించుకొని ఆ తర్వాత ఇద్దామని. పోయినసారి వీళ్ళది బాగానే పండింది, యష్మి మసాజ్ చేయమంటే చేసింది, వీళ్ళిద్దరు అలాగా స్ట్రాంగ్ అమ్మాయి. అండ్ ఆల్సో ఇటువైపు ఏమో మణికంఠ బిహేవియర్ తెలిసిందే కదా, వీళ్ళిద్దరికి బాగా ఉంది అప్పుడు అనుకున్నాం కదా. సో అదే చెప్తున్నాడు మణికంఠ, అలా ఆడుకొని ఇచ్చేద్దాం అనుకున్నాను, ఇంతలోకి వాళ్ళు ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నారు, అవసరం అయి ఉండి అన్నారు, ఇంతలోకి నైనిక కూడా నాకు సలహా ఇచ్చింది, ఏదో మిస్ఫైర్ అయ్యేలా ఉంది అన్నట్టుగా. అప్పుడు ఇంకా వచ్చి మనకంట ఇచ్చేసాను అని మనకంట చెప్పుకుంటున్నాడు. అందరూ నిన్నంటున్నారు విష్ణుప్రియ తీసిందని అని, నీ మీద అందరూ బ్లేమ్ వేస్తున్నారు కదా, అందుకే నేను బయటకు వచ్చి చెప్పేయాల్సి వచ్చింది, లేదంటే ఈ గేమ్ ఇంకొంచెంసేపు ఆడి ఫన్ టాస్క్ లాగా యష్మితో చేద్దామని అనుకున్నాను అని మనకంట ఎక్స్ప్లెయిన్ చేశాడు విష్ణుప్రియకి.
ఇటు అబ్బాయి మనకంటే బయట మాట్లాడకుండా ఉంటారు యష్మి గురించి. అబ్బాయి అంటుంటాడు అందరికంటే మన దగ్గర ఎక్స్ట్రా ఫుడ్ ఉంది, చాలా ఫుడ్ ఉంది. వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేస్తే అప్పుడు చూద్దాం, మనమైతే స్టార్ట్ చేయొద్దు అని అనుకున్నారంట వీళ్ళు. అనుకుంటే యష్మి అబ్బా నాకు బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేయాలి, ఫంటాస్క్లో చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసిందంట. అలా స్టార్ట్ చేసి సైకోలా మారిపోయింది. పోటీగా తీసుకొని ఆడాలి కానీ అన్నాడు యష్మి గురించి. ఆ తర్వాత ఇటువైపు విష్ణు కూడా అంతే అని విష్ణు గురించి మాట్లాడుతున్నాడు. ఏదేదో డ్రాగ్ చేస్తూ మాట్లాడుతుంది, ధర్మం యుద్ధం ఏదో ఫుడ్ దగ్గర అంటూ ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఎమోషనల్ అయిపోతుంది, ఊరికే మాట్లాడుతానే డ్రాగ్ చేస్తూనే ఉంటుంది విష్ణుప్రియ కూడా అంటూ అబ్బాయి చెప్తున్నాడు. వైపు కంట్రీ డిలైట్ అడ్వర్టైజ్మెంట్ మొదలెట్టారు, ఆ టాస్క్ నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి కెరియర్కి కంపేర్ చేస్తూ కంట్రీ డిలైట్ పాలు అడ్వర్టైజ్మెంట్ నడుస్తూ ఉంటుంది. ఆయన ఎన్ని సినిమాలు అయితే తీశారో అన్ని టెస్టులు దీనికి జరుగుతాయి, ఈ పాలకి అన్నిట్లోనూ గెలుస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంతా అయిపోయాక వాళ్ళ పాల ప్యాకెట్ కట్ చేసుకొని కాచుకొని ఆ పాలు తాగుతారు. నాగార్జున గారు అందరికీ హాయ్ చెప్పేస్తారు. ఆయన గన్ను తిప్పుతా చెప్తారు, అందరూ డౌట్గా చూస్తుంటారు. సార్ గన్ను చూస్తుంటే భయం వేస్తుంది సార్ మీ చేతిలో అంటే, గన్ను చూస్తే కాదు కదా భయపడాల్సింది, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి అంటే ఎవరు తప్పు చేశారు మీలో అని అడుగుతారు. అందరూ సార్ అందరూ తప్పు చేశారా అంటుంటాడు నాగార్జున సార్. సార్ పృథ్వీని అడుగుతారు, అందరూ తప్పు చేశాను అంటున్నారు ఏంటి అని అడిగితే, నేను కాదు సార్ ఆదిత్య అని అంటున్నాడు. ఆదిత్యని లేపుతారు, లేపి ఏం తప్పు చేసావు, నువ్వేం తప్పు చేసావు చెప్పు అంటే, నేను యాక్టివ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను సార్, అది ఎంతవరకు సక్సెస్ అయిందో తెలియదు అంటే, అది ప్రయత్న లోపము, అది తప్పు చేయడం కాదు అన్నట్టుగా అంటుంటారు. నువ్వు చేసిన తప్పేంటో మళ్ళీ చెప్పమంటారు నాగార్జున సార్. అయితే ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నా వాయిస్ నేను గట్టిగా వినిపించలేదు సార్, అది నేను చేసిన తప్పు అవుతుంది అన్నారు. ఇంకా ఏం చేసావు అంటే, సార్ ఇంకా చెప్తే వీళ్ళందరూ అది తీసుకొని దాన్ని నామినేషన్స్లో వేస్తారని నాకు భయం సార్ అంటే, అందరూ నవ్వి కూర్చోమంటారు. ఇంకా ముగ్గురు క్లాన్స్ లీడర్స్ని నుంచోమంటారు, చీఫుల్ని ముగ్గురు నుంచుంటారు, నైనిక, యష్మి అండ్ ఎవరు నిఖిల్. అయితే అక్కడ ఒక బోర్డు ఉంటుంది వాళ్ళ ముగ్గురు ఫేసులతో. సో వాళ్ళ క్లాన్ మెంబర్స్ పర్ఫార్మెన్స్ డిసైడ్ చేయాలి, గుడ్ బ్యాడ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో యష్మి స్టార్ట్ చేస్తుంది ఫస్ట్. ఫస్ట్ అబ్బాయి ఫోటో పెట్టి టాస్క్లు బాగా ఆడాడు సార్, బాగా పర్ఫామ్ చేశాడు అని పెడుతుంది. సో నాగార్జున గారు ఓకే ఇప్పుడు నేను మాట్లాడతానంటూ విష్ణుప్రియ అలా అనుకోవాలి కదా, విష్ణుప్రియ ఎందుకు వేరేలా అనుకుంటుందని విష్ణుప్రియని లేపుతారు. లేపి ఏమ్మా అబ్బాయి ఎలా చేశాడంటే, సార్ కొంచెం బయాస్డ్గా ఆడాడు అనిపించింది అని చెప్తుంది. బయాస్డ్గానే ఆడాలి కదా ఎందుకంటే తను వేరే క్లాన్ కదా అంటారు. అవును సార్, కాకపోతే ఆయన కొంచెం ఇన్వాలంటరీగా పుష్ చేసినట్టు అనిపించింది అంటే నాగార్జున గారు అంటారు. అయితే బిగ్ బాస్ని అడిగి ఒకసారి చూపిస్తాను అంటారు. ఎటు సంచాలకు పప్పు అయిపోయింది కాబట్టి అంటే సార్ అంటది ప్రేరణ. అయితే అంతే కదా నిఖిల్, నువ్వు అన్నదే కదా నేను అన్నాను, నువ్వేమన్నావు పప్పు అన్నావు ప్రేరణ అని, నేను అదే అన్నాను పప్పు అని అన్నట్టు నాగార్జున గారు అంటారు. సో వీడియో వేసి చూపిస్తారు. తెలిసిందే కదా, నేను లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పా అతను ఏమి పుష్ చేయడు, కాకపోతే జస్ట్ తగులుతాడు. తగలడం అంటే ఇద్దరు ఒకేసారి మూమెంట్ ఇస్తారు. సో ఆ మూమెంట్లో ఇద్దరు తగలటం వల్ల ఆ అమ్మాయి అలా బ్యాక్ పడిపోతుంది అంతే. సో నాగార్జున గారు వేసి చూపించి, ఏ విష్ణు చూసావు కదా అది తను పుష్ చేయలేదు కదా అన్నట్టుగా అడుగుతారు. నాగార్జున సార్ చెప్పిందే చెప్తుందామా, అయితే నేను చెప్పిన మాటలే చెప్పడం కాదమ్మా, పుష్ చేయలేదంటావు, నీ మాటలు చెప్పు అంటే, సార్ నాకు బ్రెయిన్ కొంచెం నత్తి సార్, కొంచెం డైలాగ్స్ త్వరగా రావాలంటే కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా అంటది. అయితే నువ్వు పుణ్యశ్రీ అది ఇది అన్నప్పుడు ఎలా వచ్చినాయి మాటలు అంటారు నాగార్జున సార్. అయితే ఆ మాటలు కొన్ని బాగానే వస్తాయి సార్ ఫాస్ట్గా అంటది. కూర్చోమంటారు. నిజానికి బిగ్ బాస్కి కూడా ఇదే ఫీలింగ్ ఉంది, నాగార్జున సార్ కూడా ఇదే ఫీలింగ్ ఉంది. విష్ణు పాపం తింగరబుచ్చి ఏమీ తెలీదు, నిజంగానే ఆ అమ్మాయి యాక్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయి స్వభావం అలాంటిదే. ఏదైతే మనం స్క్రీన్ మీద చూసామో సుధీర్తో ఫైటింగ్ అప్పుడు కొన్ని చూసాం కదా, కొన్ని యాంకరింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, వాటిలో కూడా సేమ్ ఇలానే ఉండేది తింగరబుచ్చిలానే ఉండేది, అలాగే ఉంది. ఇప్పుడు ఏం మారలేదు, నటన అయితే లేదు, అందరికీ తెలిసిందే ఆ విషయం. అండ్ యష్మి వచ్చి నెక్స్ట్ పృథ్వీ ఫోటో పెడుతుంది. సార్ 100% ఇస్తారు సార్, గివ్ అప్ ఏది ఉండదు అన్నట్టుగా పృథ్వీ ఫోటోని గ్రీన్లో పెడుతుంది. అయితే నాగార్జున సార్ అంటారు, పృథ్వీ అయితే మరి ఎందుకు వ్యాక్స్ టాస్క్లో ఎందుకని గివ్ అప్ ఇచ్చేసావు అంత ఈజీగా అంటారు. పృథ్వీ నవ్వుతూ, సార్ నాకు ఇక్కడ అడవిలాగా ఫారెస్ట్ లాగా ఉంది సార్ నా చెస్ట్ మీద, నాది చేసేటప్పటికి మిగతా వాళ్ళ ఎప్పుడో అయిపోతాయి, ఇంకా అది వేస్ట్ అనిపించింది నాకు అంత కష్టపడి చేసుకోవడం, అందుకే గివ్ అప్ ఇచ్చారన్నట్టుగా నవ్వుతాను. ఇంకా నాగార్జున సార్ క్లాస్ మొదలెడతారు పృథ్వీకి. పృథ్వీ ఆవేశం ఆటలో చాలా కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అది మా నాన్న దగ్గర నుంచి వచ్చింది అంటే అయిపోదు,
అప్పుడప్పుడు మాటల్లో ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తున్నావు. ఇవన్నీ చాలా తప్పు. మార్చుకోవాల్సిన టైం వచ్చింది. మైండ్‌లో అది గుర్తుపెట్టుకో పృథ్వీ. జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. ఇదే నీకు టైము. ఇదే లాస్ట్ టైము అన్నట్టుగా కూడా వార్నింగ్ ఇస్తారు. సో, పృథ్వీకి కూడా అర్థమై సార్ ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్ అంటాడు. తర్వాత యష్మి ప్రేరణని రెడ్‌లో పెట్టింది. అండ్ చెప్తూ ప్రేరణ కొంచెం గేమ్ ఆడే అవకాశం రాలేదు. కానీ సంచాలకుగా వచ్చినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది. ఎందుకో మరి తెలీదు. చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉండిపోయింది అన్నట్టుగా అంటే నాగార్జున సార్ అంటారు, తను కన్‌ఫ్యూజ్ అయిందా? మీరు చుట్టూ చేరి కన్‌ఫ్యూజ్ చేసేసారా అన్నట్టుగా అంటారు. అదైతే నిజంగా కరెక్టు. మా అమ్మాయి వీళ్ళది చెప్పాలా? వీళ్ళది నమ్మాలా? తను చూసింది నమ్మాలా? లేకపోతే పక్కన వాళ్ళు చెప్పింది నమ్మాలా? ఏది అర్థం కాక కొన్ని సార్లు అలా స్టక్ అయిపోయింది. అదేం లేదు సార్, నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు. మళ్ళీ నేను ఇంకో పాయింట్ రైస్ చేస్తే ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతది అని యష్మి చెప్తుంది. సంచాలకుగా ఫెయిల్ కాబట్టి ప్రేరణకు రెడ్ ఇచ్చావు. పాపం ఆ అమ్మాయి అంత అరిచినా వినట్లేదు ఎవరు అంటే ప్రేరణ అంటది, అమ్మా సార్ రెస్పెక్టే లేదు సార్ నాకు అక్కడ అంటే రెస్పెక్ట్ గేమ్‌లో ఆడితే వస్తదమ్మా అన్నట్టుగా అంటుంటారు నాగార్జున సారు. సరిగా ఆడి సంపాదించుకోమ్మా అని చెప్తారు. ఇటువైపు సంచాలక టాపిక్ వచ్చింది కాబట్టి ఇటు మణికంఠ, సీతకి నువ్వు సంచాలకుగా చేశావు. నువ్వు ఆ విషయంలో బాగా చేశావని నువ్వు అనుకుంటున్నావా అని యష్మిని అడుగుతారు నాగార్జున సారు. ఇప్పుడు వచ్చారు అసలు పాయింట్‌కి. ఇక నుంచి దరువే దరువు యష్మికి. యష్మి చూడండి ఎంత సిల్లీగా చెప్తుందో. సంచాలకుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పిలవగానే నేను షాకింగ్ అసలు మైండ్‌లో లేకుండా సడన్‌గా బ్లైండ్‌గా అలా లేచాను. ఇంతలోకి అక్కడ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి పేర్లు నాకు కూడా తెలీవు. పక్కన వాళ్ళ మెంబర్స్ హెల్ప్‌తో నేను వాళ్ళకి ఇచ్చాను అన్నట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఆయన అడిగింది ఒకటి ఏమొకటి చెప్పుద్ది. అయితే నువ్వు అంతే బ్లైండ్‌గా అలా లేస్తున్నంత మాత్రాన నువ్వు తప్పు చేసేస్తావా అన్నట్టుగా నాగార్జున గారు అంటారు. అండ్ నాగార్జున సార్ 250 గ్రామ్స్ పాయింట్‌లో నీ పాయింట్ కరెక్ట్ అనుకుంటున్నావా అంటే, సార్ వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరు ఫుడ్ కోసం ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఛాన్స్ రావాలి అనుకున్నాను కానీ నేను అంత ఆలోచించలేదు సార్ అన్నట్టుగా తన పాయింటే కరెక్ట్ అన్నట్టుగా యష్మి చెప్పుకుంటుంది. అంతేగాని ఇక్కడ నువ్వైతే తప్పు చేయలేదు అంటే, నేనేం మ్యానిపులేట్ అవ్వలేదు సార్ అంటది. అంటే ప్రేరణ మ్యానిపులేట్ అయిందా అంటే, సార్ ఇక్కడ ప్రేరణ విషయంలో 3 క్లాన్స్ ఆడుతున్నారు. ఇక్కడ అభయ్, నిఖిల్ వీళ్ళంతా ఉన్నారు కదా సార్. అభయ్ ఒకటి చెప్తే ఓకే అంటది. నిఖిల్ ఒకటి చెప్తే ఓకే అంటది. నబీల్ ఒకటి చెప్తే ఓకే అంటది. ప్రేరణ ఎవరు మాట్లాడితే ఓకే అంటుంది. నాగార్జున గారు అయితే నువ్వు మంచిగా డ్యాన్స్ చేసావుగా అంటే, సార్ మంచి సాంగ్ పెడితే చేశాను సార్ అంటే, దాని ప్రేరణ చెప్పిన డెసిషన్స్ గురించి కాదా అంటే, కాదు సార్ అంటది. ఇంతలో మణికంఠని లేపుతారు. అయితే మణికంఠ చెప్తాడు, సార్ 250 గ్రామ్స్ కరెక్ట్గా చేయాలంటే హ్యూమన్లీ అట్స్ ఇంపాసిబుల్ సార్. అందుకే నేను చెప్పాను అది కామన్ సెన్స్. ఒక 2 పీపుల్ ఉన్నప్పుడు దాన్ని ప్రపోర్షనేట్గా తీసుకొని విన్నర్ని ప్రకటించాలి. అయితే ఈమె ఆపోజిట్లో చేసింది సార్ అంటూ చెప్తాడు. అక్కడ అడిగాను సార్ ఎన్ని గ్రామ్స్ కొంచెం దగ్గరగా ఉంటే ఇస్తారా అన్నట్టుగా అడిగాను సార్. అప్పుడు ఓకే అంది సార్ డోర్ దగ్గర అంటే, యష్మి అంటే అది అడగలేదు సార్, ఎవరు ఫస్ట్ వస్తారన్న దాని మీద టాపిక్ వచ్చి అడిగారు సార్. అప్పుడు నేను చెప్పాను ఇలా రావాలి అన్నట్టుగా, గ్రామ్స్ గురించి అడగలేదు సార్ అంటది. తర్వాత బిగ్ బాస్ కన్ఫ్యూజన్ ఎందుకమ్మా, నీకు గుర్తులేదు అంటున్నావు కదా అని బిగ్ బాస్ నీ క్లిప్ రెడీ చేయమంటారు. ఈలోపు ఏమో ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. సోనియా ఫోటో రెడ్లో పెడుతుంది. సార్ సోనియా అన్నిటికీ బాగానే సపోర్ట్ చేస్తున్నట్టుంది కానీ కాకపోతే టాస్క్లు ఏవి పెద్దగా ఆడినట్టు నాకైతే అనిపించలేదు సార్. అంత ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు అనిపించలేదు అన్నట్టుగా అంటది. నాగార్జున గారు అయితే చూడలేదా నువ్వు సోనియా గేమ్ అని యష్మిని అడుగుతారు. చూడలేదు సార్ అంటే, పరిగెత్తుకొని వెళ్ళి మొహం మీద పడింది కదమ్మా అంటారు. ఇక్కడ సోనియా ఫేస్ చూడాలి, ఏదో పెద్ద సాధించేసినట్టుగా అయినా గుర్తించలేదు నన్ను అన్నట్టు పెడుతుంది. నేను సాధించాను ఏదో వీళ్ళు గుర్తించట్లేదు అన్నట్టు పెడుతుంది. నాగార్జున సార్ వెనకాల డబ్బులు పెడతారని తెలియదేమో. సరే మళ్ళీ అడిగారు, అయితే నువ్వు చూడలేదా ఆమె గేము అని అడుగుతారు యష్మిని. యష్మి అంటే చూడలేదు సార్ అంటది సోనియా గేమ్ గురించి. సోనియా లేపుతారు. లేచి సార్ నేను క్లారిటీగానే ఉన్నాను సార్, నా గేమ్ నేను ఆడినాను. కొన్ని విషయాల్లో నేను ఏమంటారు, కొన్ని విషయాల్లో నాకు నచ్చకపోయినా చీఫ్ చెప్పినవి కానీ అవే చేశాను. హంగర్ విషయాల్లో, కొన్ని షేరింగ్ విషయాల్లో మా ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చినా నేను అక్కడ కొంచెం స్ట్రక్ అయిన మాట వాస్తవమే. కానీ నేనైతే ఆమె చెప్పినట్టుగానే గేమ్ ఆడాను అన్నట్టుగా సోనియా చెప్పుకుంటుంది. నాగార్జున గారు ఆ అమ్మాయి టాస్క్లో నువ్వు కనపడలేదు అంటుంది యష్మి. నువ్వు కనిపించాను అంటున్నావు, నువ్వేమేం చేసావు చెప్పు అని సోనియాని అడుగుతారు. సోనియా అంటది, సార్ చికెన్ దొంగతనం చేయమంది చేశాను సార్. ఆ తర్వాత సంచాలకుగా వచ్చింది సార్, అది చేశాను సార్. ఆ అమ్మాయి షేరింగ్ వద్దు ఇలా ఫుడ్ ఇది చేయాలి అంటే ఆ అమ్మాయి మాటకే స్టిక్ ఆన్ అయి ఉన్నాను సార్.
అయితే స్విమ్మింగ్ పూల్ అది చేసినాను. కానీ అది యాక్సిడెంటల్‌గా అలా జరిగిపోయింది. అంటే "నువ్వు చేశానని నీ ఫీలింగా?" అని అడుగుతారు. అవును సార్ నేను పర్వాలేదు. స్విమ్మింగ్ పూల్ జరుగుంటే బావుండేది. కానీ నేను అలా పడిపోవడం కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా అంటారు. సోనియా కొంతమంది నుంచి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. 90 మార్క్స్ వస్తాయనుకున్నోడు పాస్ అయితే ఎలా ఉంటది? అలాగే నువ్వు కూడా అన్నట్టుగా అంటారు. సరే సార్ నెక్స్ట్ టైమ్ ఇస్తాను అంటది. అయితే సోనియాకి చెప్తారు, "నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. సోఫాలో కూర్చొని పెద్దోడు, చిన్నోడు అంటే గేమ్‌లో కనిపించవు నువ్వు సోనియా" అంటారు. అండ్ ఆల్సో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో నీ గురించి, నీ రిలేషన్స్ గురించి అని ఆలోచిస్తున్నావు. అండ్ బయట వాళ్ళు ఇప్పుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, నిన్ను చెడ్డగా అనుకుంటారేమో అని భయపడుతున్నావు. ఇన్ని ఆలోచిస్తున్నావు సోనియా. మరి పక్కన వాళ్ళ గురించి నువ్వు క్లిప్ ప్లే చేస్తారు ఇప్పుడే. నామినేషన్స్ అప్పుడు విష్ణుప్రియ అండ్ సోనియా మాట్లాడుకునేది. అయితే సోనియా అంటుంటది, "ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే ఇలానే ఉంటారు" అనే డైలాగ్ అంటది. దాని గురించి ఇప్పుడు నాగార్జున సార్ ఏమన్నావు విన్నావు కదా! లాస్ట్‌లో ఒక డైలాగ్ మాట్లాడావు. సార్ అది కరెక్టేనా? నువ్వు లాస్ట్‌లో అన్న మాట కరెక్టేనా? విష్ణు గురించి మనకు ఇది ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పింది కదా! హౌస్‌లో వాళ్ళ పేరెంట్స్ గురించి అన్నట్టుగా నువ్వు అలా అనడం కరెక్టేనా అంటే, సార్ నేను అదేదో ఇంటెన్షనల్‌గా అనడం కాదు సార్. ఏదో ఆర్గ్యుమెంట్‌లో వచ్చింది. ఆర్గ్యుమెంట్‌లో అయినా అంత మాట ఎలా అంటావమ్మా ఒక పర్సన్‌ని అని చెప్పి నాగార్జున సార్ అన్నారు. నీకు ఇంట్లో అయితే ఒక పెద్దోడు కావాలి, ఒక చిన్నోడు కావాలి, ఒక ఫ్యామిలీ అంతా అరేంజ్ చేసుకున్నావు. ఆ అమ్మాయికి అవుతే ఎవ్వరు లేరు అన్నట్టుగా నాగార్జున సార్ అంటారు. మాట నోరు జారేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. థింక్ బిఫోర్ యూ స్పీక్. అడల్టరీ జోక్స్ అని చెప్పి అడల్ట్ గురించి ఒక మాట వదిలేసావు. నువ్వు చెప్పే ప్రతి దాన్ని కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా! వచ్చేటప్పటికి మాత్రం నువ్వు హర్ట్ అయిపోతున్నావు. మరి వేరే వాళ్ళ సంగతి ఏంటి? నీ గురించేమో అంత ఆలోచించావు. బయట ఏమైపోతుందో నా గురించని. అవతల వాళ్ళ గురించయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మేమంతా చూస్తున్నామమ్మా, నోటీస్ చేస్తున్నాము. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా ఇప్పుడొచ్చారు అస్సల పాయింట్‌కి నాగార్జున గారు. ఇదేదో అంటారు గదా! ఎక్కడో కొలుగులో దాక్కున్న దాన్ని బయటికి తీయడం అని జెప్పి. ఇది యాక్చువల్‌గా మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్‌ని అడిగితే అది ఇంకా బ్యాడ్ అయ్యి, ఇంకా 'బిగ్ బాస్'కే బ్యాడ్ నేమ్ వస్తది అని భావించిన నాగార్జున గారు వాళ్ళ టీమ్ ఫస్ట్ ఈ విషయాన్ని లేపారు. విష్ణుకి ఫ్యామిలీ లేదు కాబట్టి నువ్వు ఫ్యామిలీ మీద ఎలా అంటావు అని ఆ క్లిప్ ప్లే చేశారు. యాక్చువల్‌గా ప్లే చేయాల్సిన క్లిప్ ఇది. ఏమన్నారంటే నాగార్జున సారు, "నువ్వు అవతల వాళ్ళ డ్రెస్సింగ్ గురించి, వాళ్ళ వల్ల హౌస్‌మేట్స్ ఇబ్బంది పడుతున్నారంటూ ఒక కామెంట్ చేసావు. అది ఎంతవరకు కరెక్ట్? అలాంటి విషయాలు కూడా నువ్వు మాట్లాడుతున్నావు" అంటూ చెప్పారు. అయితే ఇప్పుడు ఈమె డిఫెండ్ చేసుకుంటూ సోనియా అదే రోజు అదే టాపిక్‌లో సార్ అదే నామినేషన్ పాయింట్‌లో మేము మాట్లాడేటప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లో అప్పుడు జరిగిందే సార్ ఆ విషయం కూడా దానికి కంటిన్యూషన్ అన్నట్టుగా చెప్తుంది. సార్ ఏం చెప్పారంటే, "నాగార్జున సార్ నీ మంచి కోసమే చెప్తున్నాను. ఒక్కరోజు ఒక్క మూమెంట్ చాలు ఆల్ ఆఫ్ సడన్ కింద పడిపోవడానికి" నాగార్జున సార్ అంటారు. అయితే సోనియా సార్ ఐ విల్ గెట్ దట్ సార్ అన్నట్టుగా అంటుంటుంది. కానీ బాగా ఎక్కింది. నాగార్జున సార్ చెప్పాల్సిన విధంగా చెప్పారు. "అన్నీ చూస్తున్నాం, అన్నీ నోటీస్ చేస్తున్నాము. మాటలు వదిలేయటం కాదు" అని బాగా చెప్పారు. సోనియా చాలా తెలివైంది. ఇది ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఇది ఈ విషయం అయిపోయాక కొంచెం ముభావంగా ఉండడం సహజమే. కానీ ఆ తర్వాత ఇక విష్ణుప్రియని గెలకదు అని అందరం ఇదెక్కిందో లేదో సోనియాకి అని చెప్పి ఇంకొక సిచ్యువేషన్‌లో కూడా నాగార్జున సార్ మళ్ళీ విష్ణుప్రియ మీదకి ఇంకెళ్ళకూడదు అంటూ వార్న్ చేస్తారు సోనియా. అది కూడా చెప్పుకుందాం ఇప్పుడు. సో, ఇంకా సోనియాని కూర్చోమంటారు. యష్మి కంటిన్యూ చేయమంటారు. తర్వాత శేఖర్ భాష గారిని రెడ్‌లో పెడతది. లక్ష్మి మాట్లాడుతూ, "శేఖర్ భాష గారు కన్‌ఫ్యూజన్ సార్ ఎటు పెట్టాలో నాకు. ఆయన టాస్క్‌లన్నీ ఇచ్చినయి బానే ఆడుతున్నాడు. కానీ ఈ వీక్ బాగా డల్ అయిపోయారు సార్" అంటూ ఉంటది. ఆయన జోకులేస్తేనేమో "జోకులు మాకొద్దు అన్నారు" అని నాగార్జున సార్ అంటారు. అయితే యష్మి అంటది, "సార్ ఆయన జోకులంటే నాకు బాగా ఇష్టం సార్. నేను చాలా మిస్ అవుతున్నాను. ఫస్ట్‌లో బాగా చేసేవాళ్ళు" అన్నట్టుగా యష్మి అంటది. నాగార్జున గారు, "శేఖర్ ఏంటి హోమ్ సిక్కా" అని అడిగితే, "కాదు సార్ షీ ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ సార్" అంటే మేబీ డెలివరీ డేట్ అయ్యుంటది సాటర్‌డే రోజున. సో, అంటే సేఫా కాదా అని మీరు ఏదో ఒకటి చెప్తారని నేను పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ అంటారు. ఇంకా ఏముంది బిగ్ బాస్ మన శేఖర్ భాషకి గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి అంటారు. చీరప్ చేయాలి మనం శేఖర్ భాష అని అంటారు నాగార్జున సార్. ఇంతలోకి నాగార్జున సార్ అనౌన్స్ చేస్తారు, "షీ డెలివర్డ్ ఎ హెల్తీ బేబీ బాయ్" అంటారు. ఇంతలోకి శేఖర్ భాష అప్పటికే ఎమోషనల్ అయిపోతుంటాడు. అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తారు. బాగా ఎమోషనల్ అవుతాడు. "థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది చాలా" అన్నట్టుగా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతాడు. గీత వచ్చి స్వీట్ తినిపిస్తది. అందరూ వచ్చి శేఖర్ భాష కంగ్రాట్స్ చెప్తారు. బాగా ఎమోషనల్ అవుతాడు శేఖర్ భాష. యష్మి బొమ్మ తీసుకొని, "సార్ నా బొమ్మ రెడ్‌లో పెడతాను సార్. నాకెందుకు లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే ఈ వీక్ నేను అంత ఇదిగా ఆడలేదేమో అనిపిస్తుంది" అంటే నాగార్జున సార్, "యష్మి నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో దానికి ఏ సత్కారం చేయాలో నేను చూసుకుంటాను. ఆ బొమ్మ తీసి కింద పెట్టు" అంటారు. యష్మి
తర్వాత వెళ్ళి కూర్చుంటుంది. కూర్చుంటే నాగార్జున సార్ అంటారు, "నీ క్లాన్‌ని బానే అంచనా వేశావు. ఆ పక్క వాళ్ళ క్లాన్స్‌లో నీకు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది" అని అడుగుతారు. అంటే నబీల్ అని చెప్తుంది. ఎందుకంటే నబీల్ చికెన్నే కదా నువ్వు కొట్టేసావు. అందుకని నబీల్ పేరు చెప్తున్నావా? ఎంత సేఫ్ ప్లే, ఎంత స్ట్రాటజిక్‌గా ఆడుతుందో చూడండి, ఎంత తెలివైందో అన్నట్టుగా నాగార్జున సార్ అంటారు. "సార్ అదేం లేదు సార్, నబీల్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు సార్" అని చెప్తుంది. గ్రీన్ బ్యాడ్జ్ పెట్టమంటారు. యష్మి వెళ్ళి నబీల్‌కి గ్రీన్ బ్యాడ్జ్ పెడుతుంది. ఇంతలోకి నైనికాని పిలుస్తారు. నైనికాని పిలిచి వాళ్ళ క్లాన్ టీమ్ మెంబర్స్ పర్ఫార్మెన్స్ గ్రీన్ ఆర్ రెడ్ స్టార్ట్ చేయమంటారు. నబీల్‌ది తీసుకొచ్చి ఆడాడు సార్. అప్పుడు ఫస్ట్‌లో చీఫ్ రానలేదు కదా సార్, అప్పుడే కొంచెం డి కొంచెం బాధపడ్డాడు. ఆ తర్వాత 1% లక్ అనేది మనకి ఉంటది అని సర్ది చెప్పాను అన్నట్టుగా అంటూ ఉంటే నాగార్జున సార్ ఆపి, "సార్ నైనిక నీకు తెలుసా నబీల్‌కున్న ప్రాబ్లమ్ ఏంటో? మీరు" అని చెప్పి స్టార్ట్ చేస్తారు. నబీల్ టాస్క్ ఆడి ఓడిపోయాక మీరెవరు నబీల్‌ని ఎంకరేజ్ చేయడానికి కానీ, కొంచెం సపోర్ట్ చేయడానికి కానీ రాలేదు. పక్క టీం వాళ్ళు వచ్చారు కానీ నా టీం వాళ్ళే నాకు సపోర్ట్ చేయట్లేదని కొంచెం ఫీల్ అయ్యాడు అని ఓపెన్ అప్ అవుతారు నాగార్జున సార్. నా క్లాన్ చీఫ్ కూడా బయట వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిందని ఫీల్ అయ్యాడు. అందులో లక్ అండ్ డెస్టినీ ఏముంటుంది అన్నట్టుగా నాగార్జున సార్ అన్నారు. నబీల్ అందుకొని, "నాకు అప్పుడు సాక్స్ టాస్క్ రోజు నేను ఓడిపోయాను కదా, అప్పుడు నాకు కొంచెం అనిపించింది" అన్నట్టు నైనిక అదో చెప్తాను. నైనిక అంటది, "ఐఎమ్ సారీ, నీకు అప్పుడు కొంచెం టైం కావాలేమో అని నీ దగ్గరికి రాలేదు. అప్పటికి నేను సీతని మిగతా మెంబర్స్ని పంపించిందే నేను, ఎలా ఉన్నాడో కొంచెం చెక్అవుట్ అని చెప్పి పంపించాను" అని నైనిక అంటది. ఈ పాయింట్లో నైనిక చెప్పింది వ్యాలిడే. కొంచెం గేమ్ ఆడగానే ఓడిపోగానే వచ్చి ఇది చేయాలని లేదు కదా. నాకు అప్పుడు ఎవరికైనా చూడగానే అలాగే అనిపిస్తుంది. వెంటనే చేయరు, కానీ తర్వాతైనా ఒక మాట అడుగుంటే ఆ క్లిప్ వేసేవాళ్ళేమో అన్నట్టుగా నైనిక చెప్పింది కొంచెం కరెక్ట్గానే అనిపించింది. నైనిక విష్ణుప్రియ ఫోటోని గ్రీన్లో పెట్టింది. అయితే సార్ అంతమంది అబ్బాయిలు ఉన్న ఒక్కటే అమ్మాయి ఆడుతున్న చాలా ధైర్యంగా నిలబడింది సార్, చక్కగా ఆడింది అన్నట్టుగా, తను లాస్ట్లో గెలవకపోయినా కూడా తను అప్పుడు వరకు పోరాడి ఆడింది సార్ అంటే, నాగార్జున సార్ అవును, విష్ణుప్రియ ఫీలింగ్ ఏంటో తెలుసా, మస్కలీన్ అన్నట్టుగా చెప్తా ఉంటారు. నాగార్జున సార్ పొగుడుతారు. కానీ బాగా పైకి లేపుతున్నారు. ఇక్కడ ఏదో అన్ఇంటెన్షనల్‌గా అబ్బాయి తోసేసాడు కాబట్టి పడిపోయింది. అమ్మాయి పదే పదే అనవసరం లేదు. విష్ణుప్రియ ఎవరితో అయినా ఆడి గెలుస్తది అన్నట్టుగా నాగార్జున సార్ అంటున్నారు. "అంతే కదా విష్ణు" అంటే, "ఓకే. విష్ణుప్రియకి కూడా డౌట్, ఏంటి ఇంత లేపుతున్నారు నన్ను" అని. విష్ణుప్రియకి అసలు లాస్ట్ వీక్ అంతా సోనియా మీద, సోనియా అన్ని కామెంట్స్ చేసిన అమ్మాయి బ్యాడ్ అవ్వకపోవడం, విష్ణుప్రియకి అది ఇంత బ్యాడ్ అవుతుంది అని కూడా గ్రహించలేనంత బ్రెయిన్ కూడా లేదు విష్ణుప్రియకి. మరి అంత లైట్ తీసుకునే మనస్తత్వం ఏమో. మొత్తానికి బిగ్ బాస్ నా పేరు చెడ్డ పేరు తాకుండా చక్కగా ఆ అమ్మాయి అంత సపోర్ట్ చేసినందుకో ఏమో బాగా విష్ణుప్రియని లేపుతున్నారు. ఇంకా కంటిన్యూ చేస్తూ విష్ణుప్రియ ఉన్న స్టామినాకి ఎవరు సరిపోరు అన్నట్టుగా అంటే, విష్ణుప్రియ అవునేమో నాలో ఇంతుందేమో అన్నట్టు చెప్తూ ఉంది. అందరూ ఏ ఏ ఏ నిజమే చెప్తున్నాను నేను అన్నారు నాగార్జున గారు. అందరూ క్లాప్స్ కొట్టారు. విష్ణుప్రియ ఒక దండం పెట్టింది. నాగార్జున గారు, "ఇప్పుడు నీ నత్తి బ్రెయిన్ ఏ స్టేజ్లో ఉంది" అని అడుగుతారు విష్ణుప్రియని. "సార్ ఇప్పుడు కొంచెం 50% బెటర్ అయింది సార్" అని పొగిడారు కదా అందుకని. అయితే "సరే ఇప్పుడు కొంచెం రేషన్ గురించి మాట్లాడుకుందాం" అంటే, "ఓకే సార్" అంటది. అంటే, "మీ క్లాన్కున్న గీని రాగి జావలో ఎందుకు కలిపావు" అని అడుగుతారు. ఇంకా చచ్చింది గొర్రె అన్నట్టు చూస్తుంది. అది తప్పు అని ఆ రోజు నైటే బిగ్ బాస్ చెప్పారు సార్. ఇంక అప్పటి నుంచి నా జాలిగుండకి బ్రేక్ వేసాను. యాక్చువల్‌గా వాళ్ళకి ఏమన్నా బలం వస్తుందేమో అని చేసిందంట. వీళ్ళ దగ్గర ఉన్న నెయ్యిని రాగి జావలో కలిపేసింది. అయితే నత్తి బ్రెయిను, జాలిగుండె, పిచ్చితనం అనగానే, "ఇంకా ఏమన్నా ఉంటే చెప్పమ్మా" అంటూ ఉంటారు నాగార్జున గారు. అండ్ ఇవన్నీ ఉన్న విష్ణుప్రియని మనం వదిలేద్దాం సోనియా అని ఒక డైలాగ్ అంటారు. సోనియాకి బాగా అర్థం అవ్వాలి, చాలా తెలివైంది. ఇక విష్ణుప్రియ మీద ఎంత వేసినా ఇంకా బ్యాడ్ నేమే వస్తుంది సోనియాకి. అంతకుమించి గేమ్ ఆడినట్టుగా ఉండదు. సో ఈ హింట్‌ని మాత్రం సోనియా బాగా తీసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోవడం ఖాయం. నాగార్జున గారు ఈ హింట్లన్నీ సోనియాకి ఇవ్వడం, బయట బ్యాడ్ అవుతుందని భరించలేక ఈ బిగ్ బాస్ ఇంకా ఇలా చేశాడేమో, డైరెక్ట్‌గా హింట్లు ఇచ్చేశారు ఇంకా సోనియాకి. ఈ విధంగా విష్ణుప్రియకి ఎగైనెస్ట్‌గా వెళ్ళొద్దు అనేసి. తర్వాత ఓమాదిత్యని రెడ్‌లో పెట్టింది నైనిక. చెప్తూ, "మొన్న మినిట్ మేడ్ జ్యూస్ వచ్చింది కదా సార్, పల్ప్, అది గ్లాస్ నిండా నింపాలన్నారు కదా సార్, కొంచెం ఎడ్జ్‌లో ఉన్నప్పుడు ఓమాదిత్య గారు ఇలా డ్రాప్ వేయడానికి ట్రై చేస్తూ ఇలా చేతిని దులిపారు. దులిపేయడంతో అక్కడ సరౌండింగ్స్‌లో జ్యూస్ అంతా పడింది. అప్పుడు మనం ఓడిపోయాము. కొంచెం అక్కడ నెగ్లిజెన్స్‌గా అనిపించింది నాకు" అని చెప్పింది. ఈయన ఒక్కన తలూపుతా ఉంటాడు. సరే, ఇంకోటి ఏం చెప్పిందంటే, ఎవరికి ఏమి టాస్క్‌లు పంపించాలు అనేది వాళ్ళ స్టామినాని బట్టి ఉంటుంది. కొంతమంది, విష్ణుప్రియ చెప్పింది, "నేను వెళ్తాను, నేను బాగా ఆడగలను" అంది. సో నేను పంపించాను.
ఆ అమ్మాయిని పంపించాను. అది నాకెలా తెలుస్తుంది, ఒకసారి అందరికీ షేర్ చేసేటప్పుడు తెలుస్తుంది గదా! అన్నట్టుగా నైనిక అంటది. ఓమాదిత్య గారు నేను ఆడుండేవాడిని గదా! అన్నట్టుగా సీత, మిగతా నబీలు వీళ్ళందరికీ చెప్పారంట. అది నాకు నచ్చలేదు అని నైనిక అంది. అయితే నాగార్జున గారు నీ చీఫ్‌తో ప్రాబ్లమ్ ఉంటే చీఫ్‌తో మాట్లాడుకోవాలి. చుట్టుపక్కన వాళ్ళకి కాదు ఆదిత్య అంటూ నాగార్జున గారు చెప్పారు. సో, ఆదిత్య కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సార్ స్టార్టింగ్‌లోనే క్లాన్ ఏర్పాటయినప్పుడు ఎవరి స్కిల్స్ ఏంటి? ఎవరు దేంట్లో బెస్ట్ దాన్ని బట్టి మనం టాస్క్‌లు ఆడతాం. దాన్ని బట్టి మనం ఏమంటారు? ఎవరికి వాళ్ళు కేటాయించుకుందాం అన్నట్టుగా అనుకున్నారు. కానీ ఆ మీటింగ్ జరగలేదు సార్ అన్నాడు. అంటే ఎందుకు జరగలేదంటే వాళ్ళు నాకంటే ఏజ్ ప్రాబ్లమ్ సార్. నేను పదే పదే చెప్పలేను. అంటే ఏజ్ ప్రాబ్లమ్ ఉంటే ఏమవుతది? ఏజ్ గ్యాప్ మూలానే డైరెక్ట్‌గా చెప్పాలి ఆదిత్య అంటే నాగార్జున గారు చెప్పారు. ఆ రోజు ఈయనకి లెఫ్ట్ హ్యాండ్ కూడా వస్తది. చక్కగా గేమ్‌లో పనికొస్తాను అన్నట్టుగా అన్నారంట ఆ రోజున. సో, అది సరిగ్గా కన్వే చేయలేకపోయారు నైనికాకి. సో, నాగార్జున గారు ఇక నుంచి అలాంటి ప్రాబ్లమ్స్, ఏజ్ ప్రాబ్లమ్స్ తీసేయి అని చెప్పారు నాగార్జున గారు. నైనిక తీసుకెళ్ళి సీతను గ్రీన్‌లో పెట్టింది. నేను రేషన్ తెచ్చాను కానీ రేషన్ మాకు రావడానికి కారణం ఆ టాస్కే గదా! సీత బాగా పోరాడి గెలిచింది. ఆ టాస్క్ ఆపేసి ఉండాల్సింది కొంచెం. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ అయ్యారు గదా! మణికంఠ అండ్ సీత. కానీ సీత వల్లే మాకు ఈ రేషన్ వచ్చింది అంటే అందరూ క్లాప్స్ కొట్టుకున్నారు. క్లాప్స్ కొట్టారు. "ఆర్ మై ఆడపులి, నువ్వే నా ఆడపులి" అంటూ నైనిక చెప్తా ఉంటది సీతతో. అండ్ ఆల్సో నువ్వు ప్రతిరోజు ఫుడ్ తినేటప్పుడు నేను అనుకుంటాను ఇది సీత సంపాదించింది మన కోసం అని చెప్పి. అంటే సార్ ఇంకా సీత పైకెళ్ళిపోద్ది. ఇంకా ఎక్కడో కూర్చుంటదెళ్ళి. అండ్ సార్ నా కిర్రాక్ నాకు ఇస్తారు సార్ ఇప్పుడైనా అంటే, నాగార్జున సార్ ఇవ్వాల్సిందేనా అంటారు. అంటే అదిగో వస్తుంది తీసుకో అంటారు. మొన్న గిఫ్ట్‌లు వచ్చినప్పుడు తన గిఫ్ట్ త్యాగం చేస్తది కదా! సో, ఆ గిఫ్ట్ తిరిగి తనకిచ్చేస్తారు ఆ బొమ్మ. అబ్బాయి నుంచోబెడతారు. నుంచొని ఏంటి మీ ఇద్దరు ప్లాన్‌లేసారు అంటే, ఏంటి సార్ అని భయపడతారు. ఇంతకీ ఏమీ లేదు. ఆయన అడిగిన విషయం ఏంటంటే, మీరు తినగా మిగిలింది డైనింగ్ టేబుల్ మీద పెడితే వాళ్ళే తింటారులే అని ప్లానేసారు కదా! అంటారు. సార్ అవునా కాదు సార్ అప్పుడు వాళ్ళకి ఇంకా రాగి జావ రాలేదు సార్. అందుకే అలా అనుకున్నాము. తర్వాత రాగి జావ వచ్చాక మేమేమి షేర్ చేయలేదు సార్. మా చీఫ్‌ని అడిగితే వద్దు అంది. ఇంకా అప్పుడు ఇంకేం షేర్ చేయలేదు సార్ అంటే, నాగార్జున సార్ అదే బిగ్ బాస్ కోపం వచ్చింది అప్పుడే అంటారు. అన్న తర్వాత సీత అంటది, ఇంకప్పటి నుంచి ఏమి చేయలేదు సార్ పాపం మణికంఠ వచ్చి స్మెల్ వస్తుంది మీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది అంటూ ఉంటాడు. అయినా కూడా మేమేం షేర్ చేయలేదు సార్ అంటది. అంటే మణికంఠ ఫుడ్ గురించి తర్వాత మాట్లాడుకుందాంలే చాలా ఉన్నాయి అంటారు. ఇంతలోకి మణికంఠ నవ్వుతారు. నాగార్జున సార్ అంటారు, అబ్బా నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా మణికంఠ, నవ్వుతా ఉండవు అందరు చూడు అందరూ అదే అంటున్నారు అంటూ ఉంటారు. నాగార్జున సార్ సార్ నవ్వుతాను సార్ అని ఎక్కువసేపు నవ్వుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు నీ మీద బ్యాడ్‌గా ఏమి చెప్పుకోరయ్యా. ఎందుకలా అనుకుంటున్నావు? అలా ఏమి ఉండదు అంటే, సరే నేను అలా తీసుకోలేకపోయాను సార్. ఆ టైంలో ఎందుకో జోక్స్ ఏస్తుంటే అందుకే అలా అన్నాను సార్. కొంచెం నాకు టైం కావాలి అందరితో ఫ్రెండ్‌షిప్‌గా ఉండడానికి అన్నట్టుగా అంటే, నాగార్జున గారు నువ్వు మనుషులతో తిరగలేదా ఇన్నాళ్ళు? ఇన్నాళ్ళు మనుషులకు దూరంగా ఉన్నావా ఏంటి? అని అడుగుతారు. అంటే అది కాదు సార్ నేను చాలా వేలో ఉండేవాడిని. ఇక్కడికొచ్చేసరికి ఇలా ఉంది కదా! అన్నట్టుగా అంటారు. ఇంక నా బిహేవియర్ ఎలా ఉండేదంటే సార్ నాకు చాలా స్మాల్ సర్కిల్ ఉండేది అన్నట్టుగా మొదలెడతారు. సరే మణికంఠ నీ బిహేవియర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు కూర్చో నాయనా బాబు ఇంకా చాలా పనులున్నాయి. నువ్వు మొదలెడితే ఇప్పుడే ఆపవు అన్నట్టుగా ఇదొక అర్థం కాని ఒక సైకలాజికల్ సర్కిల్ తర్వాత వస్తాను ఉండు ప్రస్తుతానికి అన్నారు. కూర్చున్నాడు మణికంఠ. ఇప్పుడు నైనికాని సెలెక్ట్ చేయమంటారు. మీ క్లాన్‌లో కాకుండా మిగతా క్లాన్ మెంబర్స్‌లో ఎవరు ది బెస్టో సెలెక్ట్ చేసి గ్రీన్ బ్యాడ్జ్ పెట్టమంటే మణికంఠకిస్తది. అని చెప్తూ మనకంటే నాకు కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయాడు సార్. అన్ని టాస్క్‌లో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఫస్ట్‌లో నేను ఏదో అన్నాను కదా! దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తూ ముందుకెళ్తున్నాడు సార్ అని చెప్పి నైనిక చెప్పింది. నవ్వుతున్నాడు సార్ మనీ అంటూ నైనిక అంది. ఈ వీక్ అంతా నవ్వుతూనే ఉన్నాడు సార్ అంటే, అవునా ఈ వీక్ అంతా నవ్వుతూనే ఉన్నాడా అంటే, దొంగతనాలు అవి బాగా చేశాడుగా అంటే, అవును సార్ చాలా సతాయిస్తున్నాడు సార్ అని చెప్పారు. సార్ ప్రొఫెషనల్ థీఫ్‌లా తయారైపోయాడు సార్ అంటారు. వీళ్ళందుకని అవును సార్ నేను అడిగితే చీఫ్ అవ్వడానికి థీఫ్ అయినానన్నాడు సార్. కానీ నిజ జీవితంలో కూడా థీఫే అన్నట్టుగా కొంతమంది అంటున్నారు. అది విని నాగార్జున గారు సార్ నవ్వారు. అండ్ ఆల్సో ఇక్కడ యష్మికి మణికంఠకి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉంది కదా! అది కూడా క్లియర్ చేయడానికి వీడియో రెడీ చేయమన్నారు కదా! సో, అది వీడియో రెడీ అయింది. నాగార్జున సార్ ప్లే చేస్తారు.
వీడియో ప్లే చేస్తారు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ విషయం సీత అడుగుతది. అక్కడ గేమ్ కన్‌ఫ్యూజన్‌లో మనకు తెలీదు కదా! ఎవరేంటో. సీత అడుగుతది, "కొంచెం నియర్ బైగా ఉంటే తీసుకుంటావు గదా!" అంటే, "ఆ! తీసుకుంటాను" అని చెప్తది. ఇంకా మిగతా డిస్కషన్ జరుగుతది. త్వరగా రావాలి, ఫాస్ట్‌గా రావాలి, అలా అయితేనే ఒప్పుకుంటాను అన్నీ జరుగుతది. కానీ ఇక్కడ అడిగింది సీత. మనకంటే ఆ విషయం వినుంటాడు గదా! తను అడిగాను అనుకుంటాడు. సార్ నాగార్జున సార్ ఇంకా యష్మిని అడిగితే, యష్మి అంటది, సార్ ఓపెన్‌గా చెప్తున్నాను సార్. యాక్చువల్‌గా అక్కడ 5 మెంబర్స్ హంగర్‌తో ఉంటారు అని సపోర్ట్ చేశాను" అని వెంటనే లబలబలబని ఏడ్చేస్తది. ఏడ్చేసి ఎమోషనల్ అయిపోతది. సార్ మరి అది ఇందాకే ఒప్పుకోవచ్చు కదా! మణికంఠ పసిహృదయం ఎంత బాధపడి ఉంటది అనగానే మణికంఠ నవ్వుతాడు. నవ్విన తర్వాత ఆ తర్వాత మణికంఠకి చెప్తారు. చూసావా మణికంఠ, నువ్వు అడిగాననే అన్నావు. కరెక్ట్‌గా 250 గ్రామ్స్‌కి కాకుండా దగ్గరగా ఉన్నవి తీసుకుంటావు కదా! అని నేను అడిగాను అన్నాడు కదా మణికంఠ. అది నువ్వు అడిగింది కాదు, సీత అడిగింది. నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నావు. అవును సార్, ఆ టైంలో నేను అడిగాను అనుకున్నాను. యాక్చువల్‌గా ఆ మ్యాటర్ అయితే నా చెవిన పడింది అన్నట్టుగా అంటాడు. ఇక ఆ ఏంటి యష్మి అలా చేసింది అన్నదాన్ని మైండ్‌లోంచి తీసేయి అంటారు. అయితే మణికంఠకి ఇంకా డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉంటే అదేం లేదు మణికంఠ అంటాడు, "సార్ అదేదో అప్పుడు చెప్పొచ్చు కదా సార్, నేను ఆ 5 మెంబర్స్ హంగర్ కోసం చేశాను. వాళ్ళు ఆకలితో ఉంటారని చేశాను. మీ అయితే ఇద్దరే కదా!" అని అప్పుడు చెప్పొచ్చు కదా సార్ అంటే, "నీతో అనలేదు గానీ హౌస్ మెంబర్స్ చాలా మందితో అంది యష్మి. నీతో అనలేదు. కాబట్టి నువ్వు మైండ్‌లోంచి అది తీసేయి" అంటే మణికంఠ ఇంకా సీరియస్‌గా ఏదో చూస్తా ఉంటాడు. నాగార్జున సార్ ఇక్కడ మళ్ళీ అంటారు, "నువ్వు ఇంకా ఆ విషయాన్ని గురించి మర్చిపో. యష్మి గురించి మర్చిపో. ఇంకా ఏవి పెట్టుకోకు మనసులో" అంటారు. ఎందుకంటే ఇక్కడ యష్మి అండ్ మణికంఠ ఫ్రెండ్‌షిప్ చాలా బావుంది క్యూట్‌గా. నాకు అనిపించింది చాలా బావుంది. వీళ్ళిద్దరి మధ్య టీజింగ్ గానీ, ఆ ఫ్రెండ్‌షిప్ కానీ, ఎందుకంటే చాలా లేతగా ఉండే మణికంఠ ఐ మీన్ సెన్సిటివ్ టాక్ ఉంటది గదా! అలా ఉండే మణికంఠ అండ్ బోల్డ్‌గా ఉండే రష్మి మధ్య ఒక టాక్ జరుగుతుంటే యష్మి సిగ్గుపడ్డం అదంతా చాలా బావుంది. సో, అది కంటిన్యూ చేయాలనుకుంటున్నాడని నాకు అనిపించింది బిగ్ బాస్. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య అయితే క్లారిటీగా ముగించేశాడు. మణికంఠ ఇంకా ఏదో సీరియస్‌గా అడగబోతా ఉంటే నాగార్జున గారు, "మణికంఠ అసలు అడిగింది నువ్వు కాదు సీత. నువ్వు అడగకుండా నీకెలా రిజిస్టర్ అయిందో, అడగకుండా అడిగినట్టు నీకెలా రిజిస్టర్ అయిందో, ఇక్కడ యష్మికి కూడా అంతే. అడిగింది అడగనట్టుగా రిజిస్టర్ అయింది. ఆ కన్‌ఫ్యూజన్‌లో, స్టేట్ ఆఫ్ మైండ్‌లో అంతే. ఇప్పుడు సీత చూసావా, అడిగిన సీతకు కూడా గుర్తులేదంట నేను తను అడిగిందని. సో, నువ్వు ఈ టాపిక్ ఇంతటితో వదిలేయాలి" అని పదే పదే చెప్పారు నాగార్జున గారు. అప్పుడు ఇంకా మనకంట కొంచెం రిలాక్స్ అయ్యి ఓకే సార్ అని కూర్చున్నాడు. తర్వాత నిఖిల్‌ని లేపారు. నిఖిల్, నీ గురించి కానీ, నీ క్లాన్ గురించి గానీ మాట్లాడాల్సిన పని ఏమీ లేదు. నేను మాట్లాడతాను అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు. దానిలో ప్రైజ్ మనీ అని రాసుంది. సో, నేను సీజన్ మొదట్లోనే చెప్పాను, ఈ ప్రైజ్ మనీ లిమిట్‌లెస్ మనీ అని చెప్పారు. అని చెప్పి ఇప్పుడు నువ్వు నీ క్లాన్ మెంబర్ అయిన మణికంఠ గురించి మాట్లాడమన్నారు. నిఖిల్ మణికంఠ గురించి మాట్లాడుతూ, "సార్, ఫస్ట్ డే మా ఇద్దరికి మిస్‌కమ్యూనికేషన్ అయితే అయ్యింది. కొంచెం పడలేదు. తర్వాత కొంచెం సర్దుకొని ఇప్పుడు బాగా ఆడుతున్నాడు సార్. అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ అవి వచ్చిపోతూ ఉంటాయి" అంటే, మూడ్ స్వింగ్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా అంటూ ఊరికూరికినే ఎమోషనల్ అయిపోతున్నావు అది ఇది అంటున్నారు నాగార్జున గారు. ఇంతలోకి అభయ్ కూడా అంటాడు, "సార్ చాలా ఎమోషనల్‌గా వీక్ సార్ నిఖిల్. ఆ బాడీకి దానికి సంబంధం ఉండదు" అని అభయ్ కూడా చెప్తాడు. నాగార్జున గారు చెప్తే, "ఎమోషనల్ గుడ్డే నిఖిల్. కానీ ఎప్పుడైతే అది మన మీద ఓవర్‌టేక్ చేస్తుందో అప్పుడు ఆటలో వెనకబడతాము. థింకింగ్ పవర్ ఉండదు. సో, దీని ఎమోషన్స్‌ని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవాలి" అన్నట్టుగా చెప్తారు. ఓకే సార్ అంటాడు. ఇంకా మళ్ళీ మణికంఠ గురించి మాట్లాడుతూ, "బాగా ఇంప్రూవ్ అయ్యాడు ఆటలో. అందరూ ప్రశాంతంగా ఉంటే నచ్చదు. ఏదో ఒకటి గెలకాలి, ఫన్ క్రియేట్ చేయాలి" అని ఆలోచిస్తున్నాడు ఈ మధ్య. ఆ తర్వాత కూడా ఏదన్నా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. "అరే వద్దురా ఇలా చేయొద్దు, నో" అంటే దానికి కట్టుబడే ఉంటున్నాడు అని నిఖిల్ మణికంఠ గురించి చెప్తున్నాడు. నాగార్జున గారు నిఖిల్ ఫోటోని గ్రీన్‌లో పెట్టు అని నిఖిల్‌కి చెప్తారు. అందరు నవ్వుతారు. సో, అతని ఆటను మెచ్చుకుంటూ, "నీ ఆట తీరు బావుంది. నీ టీమ్ మెంబర్ దొంగతనం చేద్దామని టెంప్ట్ చేసినా కూడా నువ్వు టెంప్ట్ అవ్వలేదు. అండ్ ఇది వద్దురా, ఇది తప్పని అతనికి కూడా చెప్పావు" అని మెచ్చుకున్నారు నిఖిల్‌ని. సరే, ఇప్పుడు నిఖిల్ వంతొచ్చింది. చీఫ్‌గా నువ్వు పక్క క్లాన్‌లో ఉన్న మెంబర్ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వు అన్నారు. అప్పుడు నిఖిల్ సీతను చూస్ చేసుకున్నాడు. సీతకు గ్రీన్ బ్యాడ్ ఇచ్చాడు. ఇంకా నాగార్జున గారు సీతను కొంచెం మోటివేట్ చేస్తూ చెప్పారనమాట, "ఫుడ్ కోసం గాయాలు తగిలేలా ఆడావు. అలాంటిది ప్రైజ్ మనీ కోసం ఇంకంత బాగా ఆడాలి. జాగ్రత్తగా ఆడమని" బాగా మోటివేట్ చేసి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ముగ్గురు చీఫ్‌లని నిలబెట్టారు. నిలబెట్టి ఎవరిని అక్కడ నాగార్జున గారి దగ్గర ముగ్గురు చీఫ్‌ల ఫొటోస్ ఉంటాయి. అక్కడ నైనిక అండ్ యష్మి ఫొటోస్‌ని షూట్ చేస్తారు. "మీ ఇద్దరు చీఫ్‌లుగా
ఓడిపోయారు అంటూ షూట్ చేసేస్తారు. సో మిగిలింది నిఖిల్ ఒక్కడు. మీ ఇద్దరు చీఫ్గా ఫెయిల్ అయినందువల్ల మిమ్మల్ని డిజాల్వ్ చేయడం జరిగింది. మీ క్లాన్ ఇంకా ఏమీ ఉండదు. ఓన్లీ నిఖిల్ యాజ్ ఎ చీఫ్ నిఖిల్ క్లాన్ ఉంటుంది అని చెప్పారు. ఆ బ్యాడ్జెస్ తీసేయమని చెప్పారు చేతికున్నవి. నాగార్జున గారు రీజన్ చెప్తూ మీరు రేషన్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండలేదు, అందుకే మీ క్లాన్స్ ఇలా క్యాన్సిల్ అయిపోయినాయి. మీ ఇద్దరి వల్లనే, మీ ఇద్దరి చీఫ్ల వల్ల మీ క్లాన్స్ అన్నీ డిజాల్వ్ అయిపోయినాయి అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు. ఇక్కడ చూసారా వీళ్ళ ఆట. అదే స్ట్రిక్ట్గా ఉన్నందుకే యష్మికి బ్యాడ్ నేమ్, ట్రోల్స్ ఇవన్నీ మొదలైనవి బయట జనాన్ని. ఇక్కడ యష్మి కూడా దొంగతనాలు చేస్తూ, ఫస్ట్ స్టార్ట్ చేసింది యష్మి కదా, దొంగతనాలు చేస్తూ పక్కన వాళ్ళ రేషన్ కొట్టేయడం, వీళ్ళ రేషన్ వాళ్ళు తీసుకోవడం, ఇదంతా ఆమె షేర్ చేయలేదు. షేర్ చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఆమెకు బ్యాడ్ నేమ్ వచ్చింది బయట ఇంట్లో. కాకపోతే ఆమె రేషన్ కొంచెం ఇలా దొంగతనాలు చేయడం వల్ల, పక్కన వాళ్ళు వీళ్ళు దొంగతనాలు చేయడం వల్ల ఏంటో అలా క్లమ్జీగా అయిపోవడంతో ఈ మొత్తానికి అయితే వాళ్ళ క్లాన్ అయితే డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే నాగార్జున గారు ఓన్లీ నైనిక అండ్ రష్మిని అక్కడ టీవీ ఎదురు కూర్చోమంటారు యాక్టివిటీ దగ్గర. వీళ్ళని ఇక్కడ ఇటువైపు యాక్టివిటీ రూమ్కి పిలుస్తారు. మొత్తం కంటెస్టెంట్లు అందరినీ వస్తారు నిఖిల్తో సహా. ఇక్కడ నిఖిల్ చీఫ్గానే ఉన్నాడు కాబట్టి నిఖిల్ బ్యాండ్ మార్చుకోమంటారు. ఏదో పర్పుల్ బ్యాండ్ ఉంటుంది, అది తీసుకోవాలి నువ్వు అంటారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు కాబట్టి సో నిఖిల్ చేంజ్ చేసుకుంటాడు. మిగతా కంటెస్టెంట్ అందరినీ అక్కడ వాళ్ళ ఫొటోస్ ఉన్న స్టాండ్లు ఉంటాయి. ఆ స్టాండ్కి 2 గ్లాసులు లిక్విడ్ పోయడానికి 2 ఉంటాయి ఒక్కొక్క ఫోటో ఎదురు. సో ఒకటి బ్లాక్ వాటర్ పోయడానికి, ఒకటి వైట్ వాటర్ పోయడానికి. ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి వాళ్ళ మద్దతు తెలిపే వాళ్ళు వైట్ది పోయాలి, మద్దతు తెలపని వాళ్ళకేమో బ్లాక్ వాటర్ పోయాలి. సో అలా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మనకంట వస్తాడు, విష్ణుప్రియకి వైట్ వాటర్ పోస్తాడు, మద్దతుని ఇస్తున్నాడు. ఎవరు బ్లాక్ వాటర్ ఇస్తావంటే అభయ్కి ఇస్తున్నాను. అభయ్కి ఇంకా లిజనింగ్ స్కిల్స్ పెరగాలంట. ఏంటో వినే శక్తి ఇంకా తక్కువే ఉంది, అది పెరిగితే అప్పుడు తను చీఫ్గా అయితే బాగుంటుంది, అన్నీ పరిష్కరిస్తాడు అప్పుడు అన్నట్టుగా అంటున్నాడు. నెక్స్ట్ నబీల్ వస్తాడు. నబీల్ తన మద్దతు మణికంఠకి వైట్ పోస్తాడు. పోసి ఏదైనా ముందుగానే ఆలోచిస్తాడు, బ్రెయిన్లో అలా బిల్డింగ్ కట్టేస్తాడు, థింక్ బాగా చేస్తాడు అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత ప్రేరణకు బ్లాక్ వాటర్ ఇచ్చాడు. ప్రేరణ నిన్న సంచాలకుగానే చేయలేకపోయింది, ఇప్పుడు చీఫ్గా చాలా కష్టం అన్నట్టుగా బ్లాక్ వాటర్ ఇచ్చాడు. విష్ణుప్రియ మణికంఠకు పోసి ఫస్ట్లో అంత క్లారిటీ నేను చూడలేదు, తర్వాత బాగా డెడికేటెడ్గా ఫోకస్డ్గా ఉన్నాడు. ఇంకా తను చీఫ్ అవ్వడానికి కూడా చాలా ఫోకస్ పడుతున్నాడు కాబట్టి మణికంఠకు మద్దతు ఇచ్చింది. బ్లాక్ వాటర్ ఎవరికి పోస్తావంటే బ్లాక్ వాటర్ ఆదిత్యకి ఇచ్చింది. ఆదిత్య అన్న ఇంకా అందరితో మింగిల్ అవ్వట్లేదు అందరి పాయింట్లు వినాలి కదా, అది కొంచెం డౌట్ నాకు, అది కొంచెం వింటారా లేదా అన్నది. తర్వాత ఆదిత్యమామ వచ్చి కిరాక్ సీతకి మద్దతు ఇస్తాడు. తను చాలా కరేజియస్, అందరి మాటలు వింటుంది, సో చాలా డేరింగ్ అండ్ డాషింగ్. సో తన మాట తన పాయింట్ అంతా చెప్తుంది, పక్కన వాళ్ళ పాయింట్లు వింటుంది అన్నట్టుగా చెప్పాడు. బ్లాక్ వాటర్ ఏమో పృథ్వీకి ఇచ్చాడు. తను కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దానివల్ల ఇది సాధ్యపడదు చీఫ్గా ఉండడం అన్నట్టుగా చెప్పాడు. అండ్ సోనియా వచ్చేసి అబ్బాయికి వేస్తుంది. అబ్బాయికి వేసి అబ్బాయికి మద్దతు ఇచ్చింది. తన వాల్యూస్ అన్నీ తెలుసు, గ్లేమ్ మీద ఒక క్లారిటీ ఉంది, అందరితో బాగుంటాడు, రిలేషన్స్ హోల్డ్ చేస్తాడు అన్నట్టుగా చెప్పింది. నాగార్జున గారు నవ్వుతారు, చిన్నోడికి వేసావన్నమాట అని. ఇప్పుడు బ్లాక్ వాటర్ ఎవరికి పోస్తావు, పెద్దోడికి పోసి అర్థం చేసుకుంటాడులే అని నవ్వుతారు. అయితే ఇప్పుడు బ్లాక్ వాటర్ తీసుకెళ్ళి శేఖర్ భాషకు పోస్తుంది. శేఖర్ భాష ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆయనకి ఇంకా చాలా టైం ఉంది, ఖచ్చితంగా ఆయన టైం ఆయనకు వస్తుంది అన్నట్టుగా చెప్తుంది. నెక్స్ట్ సీత వచ్చింది. సీత వచ్చి అబ్బాయికి మద్దతు ఇచ్చింది. సరే ఆ అబ్బాయి అన్న చీఫ్ అయితే చూడాలని ఉంది, ఎందుకంటే టాస్క్లు బాగా ఆడతాడు, స్ట్రాంగ్గా అందరి మాటలు వింటాడు, అందరికీ కొంచెం ఏంటి మంచి చెడులు చెప్తూ ఉంటాడు. సో ఆయన చీఫ్ అయితే చూడాలని ఉందండి. బ్లాక్ వాటర్ ఎవరికి ఇస్తా అంటే ప్రేరణ సార్. ప్రేరణ నిన్న సంచాలకుగా ఫెయిల్ అయింది, పక్కన వాళ్ళు చెప్తే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయింది, అలా ఇవ్వకుండా ఉండాల్సింది అన్నట్టు చెప్పింది. ప్రేరణ వచ్చింది. ప్రేరణ కూడా అబ్బాయికి మద్దతు ఇస్తూ తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్, ఫస్ట్ నుంచి చీఫ్ అవ్వలేకపోయినందుకు చాలా బాధపడ్డారు, దానికి కావాల్సిన కృషి చేశారు. సో అబ్బాయి ఈజ్ బెటర్ చీఫ్ పొజిషన్ అన్నట్టుగా అంది. అండ్ ఆల్సో బ్లాక్ వాటర్ ఏమో ఆదిత్య ఓంకి ఇచ్చింది. ఇంతవరకు జనాలతోనే మింగిల్ అవ్వలేకపోయారు, చీఫ్గా ఉంటే అతని పాయింట్ అతను ఎలా పెడతాడో అనే డౌట్ నాకుంది అని చెప్తుంది. వచ్చాడు ఇప్పుడు అబ్బాయి సోనియాకి మద్దతు ఇచ్చాడు. టాస్క్ పరంగా కానీ ఏదైనా కానీ తన జడ్జిమెంట్కి ఎంత వాల్యూ ఇస్తుందో అలాగే హ్యూమన్ రిలేషన్స్ కూడా అంతే వాల్యూ ఇస్తుంది అన్నట్టుగా చెప్పాడు. నాగార్జున గారు ఇక్కడ జోక్ వేస్తారు, తను నీకు పోసింది కాబట్టి నువ్వు తనకు పోసావు, టిట్ ఫర్ డాట్ అన్నట్టుగా నవ్వుతారు.
ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్న వాయనం ఆ టైపా అని అంటారు నాగార్జున గారు. లేదు సార్, లేదు సార్. మేమిద్దరం కూర్చున్నప్పుడు చాలా సార్లు అనుకున్నాం చీఫ్ అవ్వాలి, అవ్వాలి అని. తను చాలా ఒక కమాండింగ్ వాయిస్ కావాలి సార్ చీఫ్ అవ్వాలంటే. అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ కావాలంటావు. అవును సార్, అవును సార్. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి తనలో అని అభయ్ అన్నాడు. అభయ్ వచ్చి బ్లాక్ వాటర్ మణికంఠకు పోసాడు. చాలా కరెక్ట్ చెప్పాడు అసలు. ఇక్కడ చెప్పిన పాయింట్ అచ్చంగా కరెక్ట్. ఏం చెప్పాడంటే అతనికి మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. ఫస్ట్‌లో ఉన్నప్పుడు అలా ఉన్నాడని చెప్పి నేను నామినేట్ చేశాను. తర్వాత ఇంకెప్పుడు చేయలేదు. కానీ మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు జనాలందరూ వచ్చి నా దగ్గర అంటున్నారు. అతనితో ఏది మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడితే ఏమి రియాక్ట్ అవుతాడు అన్న ఇది ఉంది. అంత ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మనకి అది కరెక్ట్‌గా కాదు కదా సార్ చీఫ్ పొజిషన్‌కి అన్నట్టుగా చెప్పాడు. పృథ్వీ వచ్చేసి అభయ్‌కి మద్దతు ఇచ్చాడు. తెలిసిందే కదా గేమ్ పైన చాలా క్లారిటీ ఉంది. టాస్క్‌లు కూడా చాలా బాగా ఆడతారు. చీఫ్‌కి ఆయన కరెక్ట్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చాడు. బ్లాక్ వాటర్ ఆదిత్య గారికేశారు. పృథ్వీ చెప్తూ ఐ థింక్ ఆదిత్య గారికి లీడర్‌షిప్ క్వాలిటీ లేదు. అందుకే బ్లాక్ వాటర్ ఇచ్చానని చెప్పారు. ఆ తర్వాత శేఖర్ భాష వస్తాడు. శేఖర్ భాష కూడా ఎవరు అభయ్‌ని మద్దతు ఇచ్చారు. వైట్ వాటర్ పోసారు. చక్కగా అందరితో మింగిల్ అవుతాడు. ఆయన పాయింట్‌ని ఆయన చెప్తాడు. ఎవరు హర్ట్ చేయడు. చేయని విధంగా చెప్తాడు. చక్కగా కమ్యూనికేట్ చేస్తాడు అని చెప్పాడు. అండ్ బ్లాక్ వాటర్ సోనియాకి ఇచ్చాడు. అండ్ ఇస్తూ అందరితో మింగిల్ అయితే బాగుంటుందని నేను కూడా చెప్తున్నాను సోనియాకి అని చెప్పారు. సో నాగార్జున గారు నైనికాని యష్మిని ఇంకా రూమ్లోకి పిలుస్తారు. పిలిచి ఇక్కడ జరిగిన ప్రాసెస్ ప్రకారం అభయ్ సెలక్షన్‌లో గెలిచాడు. సో, అభయ్ ఇప్పుడు క్లాన్ చీఫ్ అని చెప్పి యష్మి చేత అభయ్‌కి బ్యాండ్స్ అవన్నీ ఇప్పిస్తారు. సో, అభయ్ వేసుకుంటాడు. అండ్ ఇంకొక థర్డ్ క్లాన్ డిజాల్వ్ అయిపోయింది. ఇంకా ఏమీ ఉండదు అని చెప్తాడు. సో, అంతా అయిపోతుంది. ఇంకా బయటకొస్తారు. ఇప్పుడేంటంటే నామినేషన్‌లో ఉన్న వాళ్ళందరూ నుంచోండి అని చెప్పి ఒక వైర్ ఆల్రెడీ ప్లగ్ చేసి ఉంటుంది. ఇంకో వైర్ వీళ్ళు ప్లగ్ చేయాలి. వీళ్ళు ప్లగ్ చేసినప్పుడు గ్రీన్ లైట్ ఎలిగితే వీళ్ళు సేవ్డ్. రెడ్ లైట్ ఎలిగితే వీళ్ళు ఇంకా నామినేషన్స్‌లో ఉన్నట్టు. సో, అలా ప్రాసెస్ చేయగా అండ్ ఇక్కడ నిఖిల్ అండ్ నైనిక ఇద్దరు సేవ్ అవుతారు. సో, మిగతా వాళ్ళందరూ రేపు చూద్దాం అంటారు. ఇంకా రేపు సండే ఎపిసోడ్‌లో ఒక లిమిట్‌లెస్ ట్విస్ట్ రాబోతుంది. అందరూ వెయిట్ చేయండి అని చెప్తారు. అందరూ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది. యాక్చువల్‌గా ఇవాళ జరిగిన ఎపిసోడ్ కాన్సిక్వెన్సెస్‌కి ఏముండబోతుంది అనేది ఆలోచిస్తే అసలు నిజంగానే ఈ పృథ్వీ ఎప్పుడైతే శేఖర్ భాష స్ట్రాంగెస్ట్ కంటెండర్ అని చెప్పిన తర్వాత సోనియాలో మార్పులు గమనించారా? ప్రతి దానికి శేఖర్ భాషనే టార్గెట్ చేయడం మొదలెట్టింది సోనియా. మొన్న టాస్క్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నందుకు అక్కడ శేఖర్ భాషను టార్గెట్ చేసింది. ఈయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఈయనెంత అంటూ మొదలెట్టింది. ఇవాళ చూస్తే ఇవాళ వాటర్ పోసేటప్పుడు బ్లాక్ వాటర్ ఇచ్చి ఆయనకు చాలా టైం ఉందని చెప్పింది. ఏంటో సోనియా ఒకరిని టార్గెట్ చేసుకుంటే ఈజీగా జనాలకు అర్థమైపోయేలాగా అతన్ని టార్గెట్ చేస్తుంది. అంత ఇదిగా ఉంది సోనియా. ఇప్పుడు విష్ణుకి అండ్ సోనియాకి జరిగిన దాంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవ్వబోతున్నారా అంటే ఖచ్చితంగా ఎనిమీస్ అయితే కారు. కొంచెం పాజిటివే బిహేవ్ చేస్తుంది సోనియా. ఎందుకంటే అంత అర్థమయ్యేలా చెప్పారు నాగార్జున గారు. ఇంకోటి అభయ్కి సోనియాకి అభయ్ సలహా ఇచ్చాడు సోనియాకి మొన్న జరిగిన టాస్క్లో ఒర్రుతున్నావు, వెనకాల వాళ్ళు ఒర్రుతున్నారు, వాళ్ళతో పాటు నువ్వు ఒర్రుతుంటే అది కొంచెం ఇన్ఫర్మేషన్ అయ్యేలా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంతో నువ్వు ఏకీభవించకూడదు. నీ పాయింట్ బాగానే ఉంది, నీ పాయింట్ పెట్టు, వాళ్ళతో ఎందుకు కలుస్తున్నావు అన్నట్టుగా అభయ్ కొంచెం సలహా ఇచ్చాడు కదా. ఇక నుంచి అభయ మాటలు వింటూ జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తుందా సోనియా అనేది చూడాలి. వైపు యష్మి క్లాన్ పోయింది, తనకున్న అన్ని పవర్స్ పోయాయి. ఇక నామినేషన్స్లో అందరూ యష్మి పైన పడే అవకాశం కూడా ఉంది. ఎపిసోడ్ అది విషయము మళ్ళీ సండే ఎపిసోడ్లో కలుద్దాం. ఆల్రెడీ శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడని కొంత న్యూస్ వస్తుంది. ఏదేమైనా బ్యాడ్గా అవ్వకుండా శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోతే చాలు, ఎప్పుడైనా పర్వాలేదు అని అనుకున్నాము. అందులో నేను కూడా. సో శేఖర్ భాష ఎలిమినేట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే అతనికి ఏం నెగిటివిటీ రాలేదు, ఓట్స్ తక్కువ అయ్యి ఎలిమినేట్ అవుతున్నాడు అంతే. పైపెచ్చి అతనికి ఉన్న గుడ్ న్యూస్లో అతను తప్పుగా అంతగా బాధపడ్డు అని బిగ్ బాస్ అనుకోని ఉంటాడు. సో నో ప్రాబ్లం. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చెప్పైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్లీస్ట్ లైక్ చేసినా నాకు తెలుస్తుంది ఎవరైనా చూస్తున్నారా లేదా అనేది. ప్లీజ్.